యూదులు మోపినటువంటి నేరాలేంటి? యేసు ప్రభు వారి మీద యూదులు మోపిన నేరములు ఏమిటి? దేవాలయమును పడగొట్టి మళ్ళీ 3 దినాల్లో కడతానని చెప్పాడు, 1. 2, ఇతని దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు, 2. పన్ను చెల్లించవద్దని. సరే, వరుసగా చూస్తే మీరు చెప్పారు కాబట్టి నేను రెఫరెన్స్ ఇస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 61వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 61వ వచనం. ఎస్. ఇక్కడ 2 నేరాలు ఇక్కడ కనపడుతున్నాయి. 2 నేరాలు ఇక్కడ మోపబడ్డాయి. ఈ 2 నిజానికి మత సంబంధమైన నేరాలు. ఈ 2 మత సంబంధమైన నేరాలు, యేసు ప్రభు మీద మోపబడినటువంటి మత సంబంధమైన నేరాలు. ఇక రాజకీయ సంబంధమైన నేరాలు. రాజకీయ సంబంధమైనటువంటి నేరాలు ఏంటి అని చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయంలో చూసినట్లయితే 2వ వచనం మనం త్వరగా. ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు. చూడండి, ఒక్క వచనంలో 3 నేరాలు కనపడతాయి. లూకా సువార్త 23వ అధ్యాయం 2వ వచనంలో, లూకా 23:2. ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు. ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నియవద్దనియు, కైసరునకు పన్నియవద్దనియు, తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా, రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము. ఒకటేమో జనములను ప్రేరేపిస్తున్నాడంట, 2 కైజరునకు పన్నియొద్దు అంటున్నాడంట, 3 తానే క్రీస్తు అనే రాజునని చెబుతున్నాడంట. అంటే 3 నేరాలు. కానీ ఇవి ఏవి కూడా నిజం కాదు. పిలాతుకు తెలుసు కాబట్టే 4వ వచనంలో ఏమన్నాడు పిలాతు? పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదండి చెప్పినప్పటికీ కూడా, అంటే ఆ విచారణలో యేసు ప్రభు పన్ను కట్టమని చెప్పాడు, కట్టొద్దని చెప్పలేదు. కైజర్దికే, దేవునికి అన్నాడు. అలా ఎప్పుడు జనాలను పొలిటికల్గా ప్రేరేపించలేదు, ఆయన సమాధానాన్ని కోరుకున్నాడు. కానీ ఇక 5వ వచనం, అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. అది గలిలయ దేశం మొదలుకొని యూదయ దేశం వరకు ప్రజలను రేపుచున్నాడు, అది అబద్ధమే. ఆ విధంగా 4 పొలిటికల్ నేరాలు మోపబడ్డాయి. మత సంబంధమైన నేరాలు మోపబడ్డాయి, రాజకీయ సంబంధమైన నేరాలు మోపబడ్డాయి. మత సంబంధమైన నేరాలు మోపితే ఆయన ఏమంటా అంటే, పిలాతు మీరు వెళ్ళి మీ ధర్మశాస్త్రం చొప్పున మీరు తీర్పు తీర్చుకోండి అంటాడని. అలా కాకుండా రాజకీయ సంబంధమైన నేరాలు మోపారు, అలాగైతే ఆయన పరిధిలోకి వస్తుంది అని. అప్పటికి ఆయన విచారించి ఈ మనిషిని యందు ఏ నేరము నాకు అన్నాడు. ఎన్నిసార్లు అన్నాడు? 3 సార్లు అన్నాడు. ఒకసారి ఇంకా విశాలంగా చెప్పాడు, మరణమును తగినది ఏది ఇతని యందు కనబడట్లేదని 2 సార్లు అన్నాడు. 15వ వచనంలో, 22వ వచనంలో మరణమునకు తగినది ఏది ఇతని యందు కనబడట్లేదు. లూకా 23 చాలా ఇంపార్టెంట్. ఆ 2 చోట్ల కూడా అన్నాడు. అయినా కూడా
మరణమునకు అప్పగించవలసినటువంటి పరిస్థితి పిలాతుకు వచ్చింది. వాళ్ళ యొక్క బలవంతం మూలంగా, యూదుల యొక్క బలవంతం మూలంగా. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. సరే, మనం యేసుక్రీస్తు ప్రభువారిని ఎన్ని గంటలకు సిలువ వేశారు? ఉదయం. బైబిల్లో రెఫరెన్స్ చెప్పాలి. క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఒకవేళ మీకు టెస్ట్ పెట్టి ఏం రాస్తారు? మరి బాగా చదివారు కదా అన్ని అధ్యాయాలు. మార్కు 15:25. ఎన్ని గంటల గంట చదవండి. ఆయన్ను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు. ఆయన ఎన్ని గంటలు? ఎంతవరకు ఉన్నాడు? 3 గంటల వరకు. ఆ 3 గంటల టైంలో ఈ 9 నుంచి మాట్లాడుతుంటే 3 గంటల టైంలోనే మిగతా మాటలు మాట్లాడడం నేను వచనాల్లో చెప్తాను అవి. సరే, మనం మొదటి మాటలోకి వెళదాం. మొదటి మాటలోకి వెళ్ళే ముందు ఈరోజు మనం ఎలా నడిపించబోతున్నామంటే, ఒక సండే స్కూల్ స్టూడెంట్ వచ్చి ఒక వాక్యం మొదటి మాట చూడకుండా చెప్తారు. తర్వాత మన సిస్టర్స్లోంచి ఒకరు మనల్ని పాటలో లీడ్ చేస్తారు, ఒక 2-3 చరణాలు. ఆ తర్వాత మన బ్రదర్స్లోంచి ఒకరు వచ్చి వాక్యం చెప్తారు. అది ఈరోజు మన పద్ధతి. కాబట్టి మొదటగా పాటలు పాడేటువంటి వారు రెడీగా ఉండండి. మీకు ముందు చెప్తాను కానీ రాత్రి ఇన్ఫర్మేషన్ లేదు. మొదటి పాట మంజులా సిస్టరు, రెండవ పాట ఫ్లారెన్స్ సిస్టరు, మూడవ పాట భారతి సిస్టరు, నాలుగవ పాట నిర్మలా సిస్టరు, ఐదవ పాట రూపా కిషోర్ సిస్టరు, ఆరవ పాట సుష్మా సిస్టరు, ఏడవ పాట మేరీ సుందర్. సో వీళ్ళు రెడీగా ఉండండి. మొదట పాట కొరకు సిద్ధపడదాం. 11 అయింది. సో మొదటి పాట మంజులా సిస్టర్ అండి. వారితో కలిసి ఎవరైనా వాళ్ళు కోరుకునే వాళ్ళతో కలిసి పాడవచ్చు. అందరూ లేచి నిలబడితే వాళ్ళకి మైక్ ఇవ్వాలి. వాళ్ళు ఇక్కడికి వచ్చి నిలబడితే ఇంకా 2 సార్లు చప్పట్లు కొడతాం. లేదు బ్రదర్, మేము మధ్యలోంచి అక్కడి నుంచి పాడతామంటే ఇబ్బంది పెట్టాం. అక్కడి నుంచి పాడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎక్కడ నిలబడితే అక్కడ మైక్, మంచి మైక్ ఇవ్వండి నాన్న, బాగా వచ్చి మైక్ మంజులా సిస్టర్కి ఇవ్వండి. అందరూ లేచి నిలబడదాం. 2 లేదా 3 చరణాలు మాత్రమే, ఎక్కువ పాడొద్దండి. ఏ పాప మెరుగని నా పాడి దైవమా, నా పాపములకి మాటలు నొందినావా. నా పాడి దైవమా, నా పాపములకి మాటలు నొందినావా. ముళ్ళతో కిరీటమై శిరముపై చంద్రాటమున మోదిరా. ముళ్ళపోట్లకు శిరము తల్లడిల్లక సొమ్మసిల్లిపోతివరక్షగా. ముళ్ళపోట్లకు శిరము తల్లడిల్లక సొమ్మసిల్లిపోతివరక్షగా. కలువరి గిరిదాటుగా సిలువ నొందినావా. సిలువ నీతో తొలువయు వేరొకని తోడుగా నిలిచినారా. సిలువ నీతో తొలువయు వేరొకని తోడుగా నిలిచినారా. కటగట సంకటము నొందినావా. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది
శాంతమెరులా వర్ణింతు స్వామి ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతమెరులా వర్ణింతు స్వామి ఏ పాపమెరుగని విమోచకుండా నా పాడి దైవమా నా పాపముల కొరకి పాత్రునొందినా నా పాడి దైవమా కొరకి పాత్రునొందినా. ప్రైజ్ ద లార్డ్. అలాగే నిలబడి ఉండండి ఒక్క సెకండ్.